వ్యక్తం అయితే చేస్తున్నారు. ఇక విజయనగరంకి వెళ్దాం. విజయనగరంలో గజపతి నగరం సీటుకి సంబంధించి కూడా కొండపల్లి శ్రీనివాస్ కేటాయించడంతో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు తన సహాయ సహకారాలు అందించడంలో సరికదా అతను అసంతృప్తిగా ఉండడం, పార్టీ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీ పదవులకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి పార్వతీపురం నియోజకవర్గంలో బోన్లి విజయ్ చంద్రకి ఆయనకి టికెట్ అయితే కేటాయించడం అయితే జరిగింది. కానీ మాజీ ఎమ్మెల్సీ దూరంపూడి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కూడా గురుగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈయన ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించే పొజిషన్ ఏమీ కనిపించట్లేదు. వ్యతిరేక వర్గంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూటమిలో భాగంగా నెల్లిమర్ల సీట్ని లోకం మాధవికి అయితే కేటాయించడం జరిగింది. కానీ లోకం మాధవికి ఈ సీటు కేటాయింపు అనేది చేసిన తర్వాత ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అంటే టీడీపీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా సహకరించే పరిస్థితి ఏమీ లేదు అనేది తెలిసింది. ఇక విజయనగరం ఎంపీ టికెట్కి సంబంధించి ముఖ్యంగా ఈ బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ వర్గీయులు కూడా మండిపడుతున్నారు. అటు ఏ విధంగా ఇస్తారు అంటే బీజేపీకి టికెట్ కేటాయింపు ఎలా చేస్తారు, అక్కడ ఏ విధమైనటువంటి క్యాడర్ లేదు, కేవలం టికెట్ కోరితే కూటమిలో ఉన్నంత మాత్రాన ఏ విధంగా ఇస్తారని టీడీపీ నాయకులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.